నమస్తే. ఏంటి మరి ఏడాది దగ్గర పెట్టుకో మైకు, ఏడాది పాటు పాలన పూర్తయింది. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వ పనితీరు మీకు ఎలా అనిపించింది? కూటమి ప్రభుత్వ పనితీరు హ్యాట్స్ ఆఫ్. ఎందుకు హ్యాట్స్ ఆఫ్ అంటే మినిమం బాగుంది, ఇసుక ఫ్రీగా ఇచ్చారు, అన్నీ బాగున్నాయి అంతే. ఇంకేం చంద్రబాబు పనితీరు ఎలా ఉందంటే సంవత్సర కాలంలో? ఎప్పుడు ఈ సంవత్సరం కాలం ఎందుకు, ప్రతి సంవత్సరం చూస్తాం. అంతవల్ల లాస్ట్ టైం చూస్తున్నాం. అంటే జగన్ ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, చంద్రబాబు వచ్చాక ఎలా ఉందంటే ఏం చెప్తారు? జగన్ కొత్తోడు, ఏం అనకూడదు. మన వల్ల కాదు, ఆయన వచ్చినప్పుడల్లా కరోనా ఇవి వస్తున్నాయి. ఆయన అంటాను లేదు, ఏం లేదు. ఓకే, మరేంటి సార్ నేనే ముఖ్యమంత్రిని అప్పుడే క్లెయిమ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చే 100% అవదు. 100% ఎందుకు అనుకుంటున్నావు బాబు అవదని? అది మీ అభిప్రాయంలో ఎందుకు అవరు? కాన్ఫిడెన్స్ నాది. అదే అంత కాన్ఫిడెన్స్ ఎందుకు అంటే? నా నమ్మకం నాది. ఓకే, అంతకంటే ఏం చెప్పను. ఒక నిమిషం బాబు. ఈ నెల 12 నుంచి పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇంకొక 5 రోజుల్లో ముందుగా తల్లికి వందనం ఇస్తారంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు 15,000 వేస్తామని ప్రభుత్వం చెప్తుంది. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఏమంటే ఒకటి చెప్పనా, మీ అనుభవం మీకు ఉంటుంది. నీకంటే సీనియర్ ఉన్నాడు, మా వాడికి ముఖ్యమంత్రి అయ్యాడు, వాళ్ళ అనుభవం వాళ్ళకి ఉంటుంది. ఈయన్ని సోనియా గాంధీ వస్తుంది. ఓకే, జగన్ గారిని. బట్ నా ప్రశ్న మీరు వెళ్ళిపోయారు. నేను అడిగింది ఏంటంటే పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వం చేస్తారు. రీసెంట్గా చూస్తే రేషన్ షాపులు మళ్ళీ రీఓపెన్ చేసింది ప్రభుత్వం, రేషన్ స్టోర్స్ బాబే. అవును, దగ్గరికి వెళ్ళి తీసుకుంటే బెటర్ గా. వ్యాన్లు ఎందుకు? ఓకే, వ్యాన్లు అవసరం అంటే నేను అదే అడగబోదు. వీళ్ళు ఇంట్లో ఉన్నారు, ఈయన ఏమన్నా లేకపోతే ఈయన్నాడు, ఇంటికి వెళ్ళి తీసుకుంటాం. అవసరం అయితే తాగి వెళ్తాం, ఇంటికి వెళ్ళి తీసుకుంటాం. వ్యాన్లు ఎందుకు? వ్యాన్ ఏమన్నాడు తెలుసా? వ్యాన్ ఏమన్నాడు, దారిలోకి వస్తే అక్కడికి వెళ్తే ఆ రోజు వస్తే తీసుకుంటాం, లేకపోతే క్యాన్సిల్ అన్నాడు. ఓకే, అది. బాబాయ్ నమస్తే. నమస్తే బాబాయ్. బాగున్నారా? బాగున్నాం. మరి ఏంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సంవత్సరం అయింది, ఎలా అనిపిస్తుంది పరిపాలన? దంపరబండి ఉంది బాబు. మా అబ్బాయి పింఛన్ వస్తుంది బాబు. మా అమ్మాయి పింఛన్. అయ్యా ఆయన గతంలో బాగుంది. జగన్ వచ్చినాక కొంచెం అవతల పడి ఎవరికైనా ఫుడ్ లేదు. ప్రాబ్లం పడి బాబు 70 వేసింది. అయ్యా నాన్న ఈ టాప్ వేసింది, నాకు ఫుడ్ లేదు. జగన్ వచ్చాక నాకు ఫుడ్ ఉంది. మరేంటి జగన్ ఉన్నప్పుడు బాగుందా, చంద్రబాబు వచ్చాక బాగుందా? నాయుడు బాబు గుడి జాబు గ్యారంటీ. నిదానంగా మాట్లాడు. అదే జాబు గ్యారంటీ, బాబు సూటి, బాబు జాబ్ ఏంటి. ఓకే, మరేంటి సంవత్సరం అయిపోయింది, ఈ పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? బాబాయ్ ఆయన మా ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు కూడా ఇగో 5 సంవత్సరాలు కావాలి బాబాయ్, 5 సంవత్సరాలు మాకు కావాలి బాబు గారు. బాబు ఉంటే బాగుంటుంది. మరి సార్ వచ్చే ఎన్నికల్లో నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వద్దు. ఎందుకు వద్దు? అసలు వేస్ట్. అదే బాబు, ఎందుకు వేస్ట్ అంటే? అసలు కానీ ఆవిడకి పనులు లేవు బాబాయ్, ఇసుక లేదు, బిల్లలు తొక్కేశాడు. నేను మాట్లాడుకో, ఇది చచ్చిపోయిన పడలా. బాబు చూడి మాకు జాబ్ కాండి, బాబుని బోస్తా. ఖచ్చితంగా నేనే వస్తాను అంటాడు జగన్. రాడు, రానివ్వరు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? మీ నాయుడు బాబాయ్, ఇగో నాయుడు ఆయన చెప్పాల్సిన బాబాయ్. ఒక విషయం అంటే పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? బాగుంది. అసలు పేదలకి ఇగో రోడ్డు బాబాయ్ రోడ్డు పడుకుని ఇగో అని చేశాడు, న్యాయం. ఇగో మా నాయుడు, నేను నాయుడునే. చివరిగా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవకాశం ఉందా? ఉంది. అవును, ఎందుకు అనుకుంటున్నారు ఉందని? మేము గుర్తు మేము. ఓకే, కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కదా, అసలు పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ మాకైతే పవన్ కళ్యాణ్ గారి మీద అభిప్రాయం అనేది ఆయన గురించి మేము అంతగా తెలుసుకోలేదు. ఆయన గురించి మేమైతే చెప్పలేము కూడాను. మేము పూర్తి స్థాయిగా చంద్రబాబు నాయుడు పైన నమ్మకం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి మీదే కూటమిలో ఉన్నారు కాబట్టి, కూటమిలో ఉన్నారు కానీ అంటే తెలిసి మాట్లాడాలి కానీ ఆయన గురించి మనకు తెలియదు. మనం ఏదో ఒకటి చెప్పడం మనకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. సో చంద్రబాబు గారి తర్వాత నెంబర్ 2 ఆయనే ప్రభుత్వంలో. అవును. సో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అతని పనితీరు అంటే ఏం చెప్తారు? అంటే అతని పనితీరు అంటే అదే ఇప్పుడు ఆయన ఏరియా కాన్స్టిట్యూన్సీలో ఎవరున్నారో ఆయన చేసే అభివృద్ధులు అవి ఆయన ఏమి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారో దాన్ని బట్టి వాళ్ళు చెప్పగలుగుతారు కానీ మనమైతే ఏం చెప్పలేము. ఓకే, సో ఏదైతే ఉందో ఆయన మరొక 15 ఏళ్ళ పాటు చంద్రబాబు నాయుడుకే అంటే బాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయనకే సపోర్ట్ చేస్తానంటాడు ఈయన ముఖ్యమంత్రి. దాన్ని స్వీకరిస్తాం మేము, 100% స్వీకరిస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఇంకా 15 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు అయినాను టీడీపీ రూలింగే ఉంటుంది. దానికి అందరూ సహకరిస్తారు. దానివల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన నమ్ముతున్నాడు, మేము నమ్ముతాం. దానికైతే స్వీకరిస్తాం. పవన్ కళ్యాణ్ ఆయన చాలా మంచోడు. ఆయన ఏం చేయడు, ఎందుకంటే ఆయన చేసేది ఈయన చేయడు, ఈయన చేసేది ఆయన చేయడు. ఇద్దరు మంచోళ్ళే కాదంటే. పవన్ కళ్యాణ్ ఏముంది పాపం, ఆయన డిప్యూటీ సీఎం అయితే అయ్యాడు కానీ
ఆయన చేసేది చేస్తూనే ఉన్నాడు, పక్కనే చేస్తున్నాడు. ఆయన కూడా మళ్ళీ రాజకీయం కాకుండా సినిమాలకు కూడా వెళ్తున్నాడు అంటే కదా, సినిమా కూడా వస్తుందిగా మొన్న. ఏం చేస్తాడు, ఆయనకు అనుభవం మీద అలా చేసాడంటే పర్లేదు. వాళ్ళ అన్నయ్య అంత అనుభవం ఉన్నా వాళ్ళ అన్నయ్య చేయలేకపోయాడు, ఏం చేశాడంటే గొప్పే. అది ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి అసలు అతని పనితీరు అంటే ఏం చెప్తావు? పనితీరు ఏముంది, అన్ని చెయ్యాలి, మరి తప్పదు, ప్రజల గురించి చెయ్యాలి. చెయ్యాలంటే ఇక సినిమాస్ ఫీల్డ్ వెళ్ళాడు కదా, ఈయన చూసుకుంటున్నాడు, ఆయన సైడ్ కొద్దిగా అయ్యాడు. ఆ తర్వాత ఆయన అసలు రాజకీయాలకే పనికిరాడు అన్న పవన్ కళ్యాణ్ గెలిపించాడు. రాజకీయాలు పనికిరాడు, అవును, రాజకీయాలు పనికిరాడు అన్నాక ఇది లేదు. హీరోయిన్ ఆయన లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేదు, ఈ తెలుగుదేశం కూడా వచ్చేది కాదు వాస్తవంగా. ఎందుకంటాం, ఆ బీజేపీలు పట్టుకొని పాప లోపల చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. పాప ఆయన నుండి దగ్గరుండి తీసుకొచ్చి అన్ని చేశాడు. పవన్ కళ్యాణ్ లేడు, అందుకే వాళ్ళు ఇద్దరు ఏంటంటే బ్రదర్స్ అనుకుంటారు తప్ప వాళ్ళ అబ్బాయిని కూడా లెక్క చేయడు. పవన్ కళ్యాణ్ లెక్క చేసినాడు చంద్రబాబు నాయుడు, ఎందుకంటే ఆయన అంటే అంత అభిమానం. చివరిగా బాబాయ్, చివరి ప్రశ్న, భవిష్యత్తులో ఏమన్నా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెప్పలేమండి, ఎందుకంటే ఈ 5 ఏళ్ళు అయితే గానీ అసలు ఎవరు అవుతారా ఎవరు అవరా అనేది అందాక కష్టం. బీజేపీగా ఉంటే మాత్రం అవడం కష్టమే, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎయిరు ఎక్కువ, కొద్దిగా ఏదో 10 సీట్లు 20 సీట్లు 40 సీట్లు అలాగ వస్తాయి తప్ప బీజేపీ తక్కువ. ఎందుకంటే ఇది అక్కడ అనేక మంది ఉన్నారు, అనేక వీళ్ళు ఉన్నారు, వేరు బీజేపీ తక్కువ. సీఎం అవుతాడంటే అవదు, కష్టం. మరి అప్పుడు సంగతి ఎట్లా ఉంటుంది అనేది మనం తేల్చాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి తోడు ఉన్నాడండి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వల్ల అనుభవం నేర్చుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ వల్ల మాకేం ఇబ్బంది లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలయిక మీద గెలిచింది, అంతేగాని పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు అధికారంలోకి వచ్చింది మాట రాంగ్. అది ఎందుకంటే చెయ్యి గెలిచి గెలుపు అంతవరకు. మరొక 15 ఏళ్ల పాటు సపోర్ట్ చేస్తానంటున్నాడు చంద్రబాబుకి అంటున్నాడండి. ఉంటాడండి. అభిమానులు ఒప్పుకోవట్లేదు. అభిమానులు ఏముందండి, వాళ్ళు చెప్తాడు. ఇప్పుడు ముద్రగడ్డి పద్మనాభం ఏమన్నాడు, రెడ్డి అని మార్చుకున్నాడు. ఏది ఆయన నాయుడు పుట్టి రెడ్డి అని మార్చుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళే తిడుతున్నారు. అది నా ప్రశ్న ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఎవరైతే జనసేన అభిమానులు కావచ్చు వాళ్ళు ఇతను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వాళ్ళు అనుకుంటే అయిపోద్దండి. కడపలో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అంటున్నారు, అవుద్దా? కూటమి ప్రభుత్వం మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం మీద కూటమి పరిపాలన రాను ఇంకా బాగుంటుందండి, బాగుంటుంది. రేపు ఏ అయితే చెప్పాడు చంద్రబాబు అన్ని చేయగలడు. అమరావతి అన్ని పోలవరం అమరావతి ఆయన జాతికి అంకితం ఇస్తాడు. ఈ 2 నా లక్ష్యం అది. సత్యలోగా నేను ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ తెలంగాణ ఎలాగుందో చచ్చిపోయినా కూడా తెలుసుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ జనాభా చెప్తున్నాడు. నమస్తే. నమస్తే. సంవత్సరం అయిపోయింది ప్రభుత్వం వచ్చి, ఏడాది పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు కూటమి పాలన మీద ఇదివరకు మీద ఇప్పుడు బాగుందండి. ఏ విధంగా బాగుంది అంటే? ఏ విధంగా అంటే అన్ని విధాలుగా అన్న క్యాంటీన్ పెట్టారు. అవును, మాలాంటి వాళ్ళకి కొంచెం ఇదిగా ఉంటుంది, పని ఉన్నా లేకపోయినా కానీ. అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉంది పరిస్థితి? అంటే జగన్ గత ప్రభుత్వంలో అంటే దాని గురించి నేను మాట్లాడలేను. గత ప్రభుత్వంలో పథకాలు వచ్చాయా మీకైనా, మీ ఇంట్లో వాళ్ళకైనా? లేదండి, రాలేదు. ఇప్పుడేమైనా అవకాశం ఉందా పథకాలు? లేదండి, అప్లై చేసాం, రావాలి. దేనికి అప్లై చేశారు? తల్లికి వందనానికా? అంతే అండి, ఇంటికి ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం. అవును, ఈ నెల 12. మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం? వస్తుందనే అనుకుంటున్నామండి. ఈ ప్రభుత్వం కొంచెం లేట్ అయినా అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మళ్ళీ కరోనా అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి కదా, అవి కూడా చూసుకోవాలి కదా. అవన్నీ చూసుకున్న దాన్ని బట్టి ఇదవుద్ది. ప్రెసెంట్ అయితే మాకైతే ఒక 5 రూపాయలు ఉంటే చాలు అన్న ఫీలింగ్, పని దొరికినా దొరకపోయినా కానీ. అది అంటే ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు పనితీరు ఎలా ఉందంటే, ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి సంవత్సరంలో ఎలా చెప్పేస్తామండి, సంవత్సరంలో ఎలా చెప్పేస్తాం? ఇప్పటి వరకు ఎలా అనిపించింది? ఇప్పుడు వరకు అంటే పర్లేదు అనిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటన్నా? అన్న పవర్ స్టార్, ఇంకేం చెప్తాం. అన్న పవర్ స్టార్, ఇంకేం చెప్తాం. సినిమాలో అయినా రాజకీయాల్లో అయినా ఆయన పవర్ స్టార్. అంటే ప్రజలకు ఏమన్నా మేలు చేశారు 1 year లో అంటే ఉప ముఖ్యమంత్రిగా? చెప్పండి, ఈ సంవత్సర కాలంలో ఏమైనా చేశారా పవన్ కళ్యాణ్ అంటే మీకు తెలిసి? అదేనండి, చేస్తారా నమ్మకం అయితే ఉంది. మరి ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో. చూద్దాం. అంటే మీ అభిప్రాయంలో జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? నేను రాడనే అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నారన్న? ఇంకా మంచి చేస్తారన్న నాకు అభిప్రాయం ఉంది. వీళ్ళు ఈ ప్రభుత్వం అయితే ఇంకా మంచి చేస్తారని నాకు అభిప్రాయం కోరుకుందాం. మరి అమరావతి పరిస్థితి ఏంటంటారు? చేస్తున్నారు కదండి, మళ్ళీ అన్ని స్టార్ట్ చేస్తున్నారు కదా. సంవత్సరం అయిపోయింది ప్రభుత్వం వచ్చి, సో ఏడాది పాటు కూటమి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? డెవలప్మెంట్ ఉంటుంది, బాగానే ఉంటుంది. అంటే జగన్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది, చంద్రబాబు వచ్చాక ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఏంటంటే కొద్దిగా అప్పుడు డెవలప్మెంట్ లేదు, పథకాలు ఎక్కువ ఉన్నాయి. అవును, ఇప్పుడేమో ఒక నిమిషం డెవలప్మెంట్ ఉంటుంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు పనితీరు ఎలా ఉందంటే ముఖ్యమంత్రిగా, కూటమి ప్రభుత్వం వచ్చాక? రోడ్లు బాగానే ఉంటాయి తమ్ముడు, అవి కనిపిస్తున్నాయి, వేస్తున్నారు, రోడ్లు బాగానే ఉంటాయి.
అమరావతి డెవలప్మెంట్ అవుద్ది పర్లే అందరు వచ్చే కూడా. ఎన్నికల్లో నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అప్పుడులో మరి జనాల దృష్టి అట్టుంటే అట్లాగా ఆ, చెప్పలేం కదా. అంటే మీ అభిప్రాయంలో జగన్ మరలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా అంటే? డెవలప్మెంట్ చేయాలంటే ఎవరు వచ్చినా పర్లే బాగానే ఉండాలి. ఓకే, ఆయన ఖచ్చితంగా నేనే వస్తాను, టీడీపీ వాళ్ళకి సినిమా చూపిస్తాను అంటున్నాడు. సో దాని మీద మీ నీకు అభిప్రాయం ఏంటి? అప్పుడులో మనం చెప్పలేను అన్న. ఇప్పుడున్న పరిస్థితి అయితే పర్లే బాగానే ఉంది. మరి ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలు ఉచితంగా ఫ్రీ అంటారు ఆడవాళ్ళకి. మీ ఆటో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా? ఎవరికి ఎక్కేవాళ్ళు వాళ్ళు ఎక్కుతారు. ఆ, వ్యాపారం అనేది మనకేం లాసే ఉండదు. ఓకే, ఇప్పుడు లేబర్ ఎక్కువ పాపం పనులు చేసుకునే వాళ్ళు బస్సులు ఎక్కుతారు, అఫీషియల్స్ మొత్తం ఆటోలు ఎక్కేది. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటన్నా? పర్లే బాగానే ఉంది. కూటమిలో ఆయన కూడా ఉన్నాడు కాబట్టి డిప్యూటీ సీఎంగా అతని పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఏమైనా? చెప్పలేమండి మన. చివరి ప్రశ్న నాకు ఇబ్బంది పెట్టాను, వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి మంచి జరిగిద్దని మీరు అనుకుంటున్నారు? ఎవరైనా సరే మంచి చేసే వాళ్ళు ఉంటే ఏదైనా మంచి జరుగుద్ది. అదే ఎవరు మీ అభిప్రాయంలో, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్? ఇప్పుడు మనం చెప్పలేం కదా. ఓకే, అదే ఇప్పుడు పరిస్థితి బట్టి. ఏడాది పాటు పూర్తి అయిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి. సో ఈ ఏడాది పరిపాలన మీద, కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఏముందండి, మన పవన్ కళ్యాణ్ ఉండబట్టి దాన్ని బట్టి ఇంకట్లా వెళ్ళిపోతుంది, అంటే కొట్టుకుపోతుంది. మొత్తంగా కూటమి పనితీరు, ఈ మొత్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి అధికారంలోకి వచ్చారు. సో గవర్నమెంట్లో వచ్చాక సంవత్సరం ఆల్రెడీ పూర్తయింది. ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వ పనితీరు అంటే? అన్నా ఎలా అనిపిస్తుందంటే, జగన్ ఇప్పుడు ఇల్లు ఇచ్చాడు అంతకుముందు. ఓకే, ఎక్కడ సపోజ్ మాకే ఇచ్చాడు, ఆ, ఆ ఇల్లు ఇప్పుడు వచ్చి అసలు అంతు పొందు లేదు. స్థలం ఉంది అంతే. ఆ స్థలం ఉంది, పేరుకి పట్టా ఇచ్చాడు, ఓకే, ఎటు లేదు దానికి. దానికి అసలు అనకూడదు కానీ తిరుగుతున్న ఏం లేదు. ఇస్తారో ఎవరో కూడా తెలియదు. ఓకే, ప్రభుత్వం ఇంకా రద్దు చేయలేదు. ఈ ప్రభుత్వం అయితే ఇది చేయలే, క్యాన్సిల్ చేయాలి, అలా ఉంది. అలా ఉంది. మీరు ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నించారా మరి ఆ స్థలంలో? ఇల్లు కట్టుకోవడానికంటే మంది అయితే కట్టుకుంటామన్నా. పట్టా ఇవ్వలేదా? పట్టా ఇవ్వలేదా మీకు? పట్టా ఇవ్వలా, జస్ట్ చూపించారు అంతే. చూపించి ఒక కార్డు ఇచ్చారు, అదే పట్టా అయితే ఇవ్వలేదు స్థలం. ఎవరికి ఇవ్వలా. ఈ లోపు గవర్నమెంట్ మారిపోయింది. మారిపోయింది. మరి ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు పనితీరు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారిది బాగానే ఉంది, ఆయనదే. మరేంటి వచ్చే ఎన్నికలు నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వచ్చే ఎన్నికల్లో ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి, ఎందుకు అవుతాడు? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ అవుతాడు అనుకుంటున్నారు. అంటే జగన్ పదే పదే చెప్పేది ఖచ్చితంగా నేనే ముఖ్యమంత్రి అవుతాను, టీడీపీ వాళ్ళకి సినిమా చూపిస్తాను అంటాడు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చూపిస్తాడంటే ఏం చూపిస్తాడు ఏమో చెప్ప. ఇప్పుడు ఒకరు ఫామ్ లో ఉంటే ఇంకొకరు. ఓకే, ఇప్పుడు అనకూడదు కానీ పవన్ కళ్యాణ్, ఇదే పవన్ కళ్యాణ్ టీడీపీలో రాకపోతే టీడీపీ ఎక్కడ ఉండేదో తెలియదు.